ముఖ్యంగా రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం. తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర్య దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్దం సాగించిన తర్వాత రజాకార్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాసి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు, బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో, దాంతోపాటు పరకాల్లో దాదాపు 1500 మంది మన వాళ్ళు జాతీయ జెండా చేతపట్టుకొని వందే మాతరం అంటూ వాళ్ళ జాతీయ జెండాతోని బయటికి వస్తే ఏ విధంగా రజాకారులు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రో ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేం. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మలాడుతున్న దారుణ సంఘటనను తెలంగాణ సమాజం మర్చిపోదు. కాబట్టి వీటన్నిటి నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్. ఒక వీరుడు, ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్. కాబట్టి వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చింది. కాబట్టి పాలకులు ద్వంద్వ విధానాలు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు. వీళ్ళిద్దరు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఐఎం పార్టీ ఉండేప్పుడు ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఎంఐఎం పార్టీ కాదు, రజాకర్ల దళం వాళ్ళది. రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే సృష్టింపబడ్డదే ఎంఐఎం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడిన పార్టీ ఎంఐఎం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఐఎం పార్టీకి భయపడి ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు. ఎన్ని రోజులు భయపడతారు మీరు? వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు? ఇవాళ అంటే ఆడపిల్లలను నగ్నంగా బతుకమ్మలు ఆడించింది మర్చిపోతారు. వీర బైరాన్పల్లిలో బలిదానాన్ని మర్చిపోతారు. గుండాపల్లిలో బలిదానం మర్చిపోతారు. పరకాలలో 1500 మంది ఊచకొత్త వస్తే మర్చిపోతారు. 1000 ఊడల మరి మర్చిపోతారు. చాకలి ఐలమ్మ త్యాగాన్ని మర్చిపోతారు. ఊరుకుల రామకృష్ణరావు త్యాగాన్ని మర్చిపోతారు. కొమరం భీం త్యాగాన్ని మర్చిపోతారు. రామ్జీ గోండ్ త్యాగాన్ని మర్చిపోతారు. కొండా లక్ష్మణ్ బాబూజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకారుల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకారుల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళ భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇయర్ రేపు 17 సెప్టెంబర్ ముఖ్యమంత్రి గారు ఓవైసీని పొగుడతాడు. పేదల గొంతుగా ఏమని పేదల గొంతుగా? ఏ పేదల గొంతుగా? ఏ పేదలను సేవ చేసిండు ఓవైసీ అనే వ్యక్తి? వాళ్ళ కుటుంబం అడ్డగోలుగా దోచుకుంటుంది. వాళ్ళ అలా హైదరాబాద్ ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూలట్ మన చేత కాదు, మీ అంత చూస్తా అన్నాడు, మీ సంగతి చూస్తా అన్నాడు. అటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకే పేదల జాగ్రత్త కబ్జా చేసిన వ్యక్తి. అటువంటి ఎంఐఎం పార్టీ వాళ్ళు పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మొదటిగా కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఐఎం పార్టీని, మొదటిదాకా తిట్టింది. అంటే అధికారంలో ఎవరుంటే వాళ్ళ సంఖ్యలో వచ్చే పార్టీ ఎంఐఎం పార్టీ, వాళ్ళని సంఖ్యలు వేసుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17 సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఐఎం పార్టీ, రజాకర్ల దళం పార్టీ ఎంఐఎం పార్టీ, వాళ్ళ కొమ్ము కాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలి. మాకు వీరుడు శూరుడు సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు నిజాం మెడల్ వంచిందే సర్దార్ పటేల్.
ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం మేము. మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టినాం మేము గుజరాత్ లో. ఈడ పడతాం. ఈడ కూడా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మీ లెక్క ఇవాళ ఎంఎం పార్టీ భయపడడానికి పోయే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17th సెప్టెంబర్ ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో, 15th ఆగస్టు ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం, ఊరు మార్చాం. మా ఆలోచన మార్చుకోం మేము. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం ఖాయం. ఏర్పడ్డ వెంటనే ఘనంగా నిర్వహిస్తాం. ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్టాడుతున్నారు. సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారు, ఎవరన్నారు? నాకైతే రాలే. లేఖలు వచ్చినా కూడా ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోము. దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి అంటే 50 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు. 70 సంవత్సరాలు దేశం స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వాళ్ళది, ప్రజా వంచన పాలన వాళ్ళది. ఏది ప్రజాపాలన? తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు పెడతారు? భయమైంది మీకు? మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు. అది అధికారి పేరు ఎందుకు మారుస్తున్నారు అంటున్నా, భయం ఎందుకు అనుకుంటున్నా? ఎందుకు పేరుతో సంబంధం? తెలంగాణ విమోచన దినోత్సవం సర్దార్ పటేల్ నిజాం మెడలు వంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరానికి విముక్తి కలిగించిండు. ఎందుకు దాన్ని ఊడతలేరు? ఆ చరిత్ర ఎందుకు తెరమరుగు చేస్తున్నారు? ఏంది ప్రజాపాలన పెట్టాలని అవసరం ఏమో చెప్పరాదు. దేనికోసం ప్రజాపాలన దినోత్సవం పెట్టారు? ఎంఏం పార్టీ భయపడి. ఎందుకు భయపడాలి ఎంఏం పార్టీకి? ప్రజా పరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము. తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పండి మేము వస్తాము. మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా మేము అధికారికంగా పర్యవేక్షణలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది. మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే, ఎంఎం పార్టీలో భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి, మీరు పర్యవేక్షణ రండి, మీరు వచ్చే విధాలు పాల్గొనండి. అరే జెండాలు కాదు ముఖ్యమైనది. ఇలా మీ పేరు మార్చడానికి కారణం పూర్తి చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు తెరమరు చేయాలి చరిత్రను? పక్కా వస్తాం మేము. తెలంగాణ 100% వస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నాం మేమని చెప్పండి. 100% నేను పక్కా వస్తాను. మీ లోపల మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం. మీరు బయట మాట్లాడి లోపల కాదు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నామని చెప్పండి. పక్కా 100% వస్తాను నేను. 100% అటెండ్ అవుతాం మేము. పేరుతో కాదు, వాళ్ళ వ్యవహార శైలి అటువంటిది ఉన్నది. మొత్తం పూర్తిగా ఆ చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేము ఎగ్జిబిషన్ పెట్టినాం, చరిత్ర మొత్తం చెప్పినాం. ఈ మతం ఆ మతం, ఈ వర్గం ఆ వర్గం కాదు, అందరూ చూపెట్టినాం. మరి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తలేదు? తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి ఇబ్బంది. మన కేసీఆర్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఇది సమైక్యత దినోత్సవం అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టారు. మళ్ళీ వీళ్ళు అధికారంగా వచ్చారు కదా, వీళ్ళు మారేది. చేస్తాం. ఎక్కడనే ప్లేస్ చూస్తాం, మంచి ప్లేస్ చూసి ప్రజలకు అందుబాటులో ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా, ఆయన స్ఫూర్తి పొందే విధంగా, ఈ వివాదాలకు విమర్శలకు తావు లేకుండా అందరిని ఒప్పించి అందరిని మెప్పించి సర్దార్ పటేల్ విగ్రహాన్ని, నిరోధ విగ్రహాన్ని పక్కా పెడతాం. కానీ ఇప్పుడు మాత్రం 6 గ్యారెంటీ చర్చ జరగాలి.